వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసి? శ్రావణి ఈ నగలు విసిరి కొట్టిందా? అవునక్షయ్. అంతేకాదు, నీ వల్ల మా అక్కకు చాలా అవమానం జరిగిందంట. అందరి ముందు మా అక్కకు క్షమాపణ చెప్తే గాని ఇంటికి రావడం కుదరదని చెప్పింది. నేను తనకి క్షమాపణ చెప్పాలా? నో, నెవర్. అది జన్మలోనే జరగదు. మా అక్కని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ తను వినలేదు అక్షయ్. పైగా ఇక మీదట ఆ ముసుగు మనిషి అండదండాలతో హ్యాపీగా ఉండబోతుంది. ఏంటి? ఆ ముసుగు మనిషి శ్రావణి దగ్గరే ఉన్నాడా? ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. అక్షయ్ ఆగు. మా అక్క ఇప్పుడు ఆ ఇంట్లో కూడా లేదు. తనక్కడ ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వెక్కడని వెతుకుతావు? నువ్వు పిలిచినా మా అక్క రాదు. అక్షయ్, నువ్వే వెళ్ళి శ్రావణిని తీసుకురావాలి. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు మామూలే. శ్రావణి బయట ఉండడం నాకిష్టం లేదు. వెళ్ళి వెంటనే శ్రావణిని తీసుకురా. అత్తయ్య, మా అక్క ఏం చేసిందో మీరే చూడండి.